కేఎస్ ప్రసాద్ గారు నిన్న సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ అసెంబ్లీలో కక్షపూరిత రాజకీయాలు చెయ్యను, ఒకవేళ చేసి ఉంటే నేను ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన రోజే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లేవాడు అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి సార్, ఏపీలో కక్షపూరిత రాజకీయాలు లేవా అంటే ఏం చెప్తారు? నా గూరుకోవడమే. 88 పేజీలకు ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యంలో నిజంగా డైరెక్ట్గా ఎలక్షన్స్లో పోరాడిన వాళ్ళు జైలుకి వెళ్ళిన ఉదంతాలు విత్ స్టాటిస్టిక్స్తో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఒక్కళ్ళనే జైల్లో పెట్టలేదు తప్ప మిగిలినవన్నీ, అంటే ఆ ఒక్కటి తప్ప అన్న తప్ప మిగిలినవన్నీ టపాటపా జరిగాయి. ఇది వాస్తవం. రెండోది, ఎక్కడికో వెళ్ళిపోక్కర్లే, టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అన్న ప్రాథమిక సిద్ధాంతానికి కట్టుబడి నిన్న మీరు అసెంబ్లీలో మీ గౌరవ సభ్యుడు హిందూపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు మాట్లాడిన మాట ఒక్కటి చాలు, మీరు పర్సనల్ వెంజెంటాలతో పనిచేస్తున్నారా లేదా అన్నది. ఎందుకంటే నేను ఒక్క ఉదంతం చెప్పగలను. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు పొరపాటున ఒక చిన్న పదం ఉచ్చరించారు, మీరు జ్ఞాపకం ఉంచుకున్నారంటే నీ అని అంటూ అమ్మని ఏదో సంబోధించబోయాడు అంతే. హుట్టిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్థానంలో అసెంబ్లీకి వెళ్ళి గసిరి ఆ పదాన్ని విరమింపజేసి సారీ చెప్పించాడు. దిస్ ద డెకరమ్ ఆఫ్ లీడర్. అది జరిగితే నేను మాట్లాడతాను. జరగనప్పుడు నేను కంపారిటివ్ పాలిటిక్స్లో నాకు అసెంబ్లీ అన్నది ఒక గౌరవ దేవాలయం. ఆ దేవాలయంలో జరుగుతున్న చర్చలు అబద్ధాలు తప్ప నిజాలు ఏం జరుగుతున్నాయి చెప్పమనండి. అబద్ధపు చర్చలు పొంకాలుగా జరుగుతూ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫిగర్స్ కాకుండా కాకన్బుల్ కుక్కుడ్ స్టోరీస్తో జరుగుతున్న వాటిని ఏ విధంగా అభివర్ణించాలో ఒకసారి చెప్పమనండి. వాళ్ళ విచక్షణ, వాళ్ళ విజ్ఞతకే మనం మాట్లాడాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో ఉండి ఆయన ప్రవర్తిస్తున్న తీరుకి ఆయనకి విభిన్నంగానే కనబడుతుంది. ఎందుకంటే ఆయన 15 సంవత్సరాల ముఖ్యమంత్రి చరిత్రలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన అది ఒక లెగసీ. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయనకున్న పట్టు అవన్నిటి మీద అభివర్ణించిన దగ్గర ఇవాళ ఎక్కడ కనబడుతుంది లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ దేంట్లో అయినా సరే. సో ఒక చిన్న అంశాలతో సంబంధించిన పనులు ఎక్కడ దాకా లీడ్ అవుతున్నాయో చూసుకోమనండి. గౌరవ హైకోర్టులతో పాటు మెజిస్ట్రేట్ కోర్టులు ఇవన్నీ ఇచ్చిన తీర్పుల్ని ఆపాదించి అమలు చేస్తున్న విధానంలో ఉన్న తాత్సారాలు చూసుకోమనండి. నిన్న కాక మొన్నే కదా సోషల్ మీడియా ఇట్లా యాక్టివిటీస్ల మీద గౌరవ హైకోర్టు ప్రతిస్పందించిన దాంట్లో వేర్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ అన్నిటితో ముడిపెట్టి చూసిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఒక స్టేట్మెంట్ ఆ స్థాయిలో ఆ హోదాలో ఆయన ఇవ్వడానికి సముచితం అనుకుంటే ఆయన విజ్ఞతకి. నాపై 17 కేసులు పెట్టారు గత ప్రభుత్వం అన్నట్టు కూడా ఆయన మాట్లాడినారు. మీరు దాని మీద బెయిల్ మీద స్టేల్ మీద ఎందుకున్నారు? సుప్రీంకోర్టులో మీరు ముఖ్యమంత్రి గారికి గెలవగానే ఇమీడియట్గా కొట్టేయాలి కదా కేసులన్నీ. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచ్ ఈస్ గాట్ ఎస్టాబ్లిష్డ్ విత్ ఎవిడెన్సెస్తో గౌరవ న్యాయస్థానంలో ఉన్నాయి. మీరు కూడా మీ లోద్రా గారిని పెట్టుకుని 17 వర్తించదని వాదించారు తప్ప దీంట్లో ఈ కేసుకి నాకు సంబంధం లేదు అన్నది ఎక్కడ వాదనలు లేవు. చూసుకోమనండి ఒకసారి రికార్డులు. రెండోది, ఈ లిక్కర్ స్కామ్లో ₹1,00,000 పూచికత్తో ఉన్నారు మీరు బెయిల్ మీద. అది రెండో ఎగ్జాంపుల్. మీకు దాంట్లో ఏముంది? మీకు 500 కోట్ల పైచిలుకున్న అగ్రిగేట్ సంవత్సరానికి రావాల్సిన లిక్కర్ ఫీజులు ఏదైతే ఉన్నాయో, లిక్కర్ షాపులు కానీ వైన్ షాపులు అండ్ యాజ్ వెల్ యాజ్ బార్లు, ఇవి ఎక్స్చెక్కర్కి 3,500 crores నష్టం కలిగించారనే అభియోగంతో మీ మీద కేసు కట్టబడింది. కాదని కాంట్రడిక్ట్ చేయగలరా? మీరు ఇష్యూ చేసిన జీవోలు ఫీజు రద్దు చేస్తున్నవి ఎవిడెన్సెస్ కింద ప్రూవ్ చేయబడ్డాయి. ఇంకా మిగిలిన కేసులు అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్లో జరిగిన అవతవకల మీద ఎక్కడికక్కడ స్టేలు నిర్వహించుకొని కోర్టులు ముందుకు వెళ్ళకపోతే మీరు సత్యశీలుడా కాదా అన్నది మేమెవరు నిర్ణయించడానికి గౌరవ న్యాయస్థానం ఇచ్చేదాకా వేచి చూడాలి. సో ఇట్లా మీరు 17 కేసెస్ మీద ఆపాదించబడిన వాటిలన్నింటిలో మీరు బెయిల్ మీదే ఉన్నారు తప్ప ఏ కేసులోనూ లేదా స్టేల్ మీద ఉన్నారు. మా అయితే మీరుగా నిర్ణయించుకున్న స్వతంత్ర ప్రతిపత్తితో ఆ శ్రీనివాస్ గడికి క్లీన్ చిట్ ఇచ్చి రెడ్ కార్పెట్ వేసి తీసుకొచ్చారు. ఇంకెప్పుడు అలా చేయకండి అని చెప్పి హెచ్చరికలతో, అది న్యాయస్థానం అదే హెచ్చరికలు చేసి మీకు కూడా అదే ఎక్స్క్యూజెస్ ఇస్తే దెన్ విల్ డెఫినెట్లీ సెల్యూట్ యూ. బిఫోర్ దట్ హౌ కెన్ వి? ఇది ప్రజాస్వామ్యం. నిన్న హోంమంత్రి గారు కూడా మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారు. నిన్న కార్యకర్తల మీటింగ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి టోల్ ఫ్రీ నెంబర్ ప్రవేశపెట్టారు. ఆ టోల్ ఫ్రీ నెంబరు ఆంధ్ర ప్రజలకు కష్టాలు వస్తే తెలంగాణ టోల్ ఫ్రీ నెంబరు, కర్ణాటక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారని చెప్పేసి కూడా ఆమె వ్యంగ్యంగా మాట్లాడుతూ కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డిని. ఎట్లా చూస్తారు సార్? ఆవిడ ప్రతిదానికి సెటరికల్గా సర్కాస్టిక్గా మాట్లాడుతూ కాలక్షేపం చేసుకుంటూ వెళ్తున్నారు. అవతల పార్టీ వాళ్ళు ఏం చేసుకున్నారో అది దట్స్ నాట్ యువర్ బిజినెస్. ఇప్పుడు మీరు మీ కార్యకర్తల్ని, మీ నాయకుల్ని ప్రోత్సహించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పార్టీ అధ్యక్షుడు హోదాలో రేపు పొద్దున ఏదో పిలిపించి ఒక యాక్టివిటీ వస్తారు. అది వేరే పార్టీ వాళ్ళకి ఏం సంబంధం? చేతనైతే అదే యాక్టివిటీ మీరు చేయండి, లేదంటే మీ యాక్టివిటీ మీరు చేయండి. ఇదే లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టుకొని తిరిగినప్పుడు దేని ప్రవాసంలో దేని జరగవలసినవి జరిగాయి. అవుట్కమ్లో మీరు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తారో ఆపాదిస్తున్నారు. కాదని మీరు కాంట్రడిక్ట్ చేసి కాదండి మేము రాజ్యాంగానికి బద్దులేమని చెప్పండి.
అప్పుడు హైకోర్టును మిగిలిన కోర్టులు కూడా కన్విన్స్ అయ్యి కరెక్ట్గానే చేస్తారని చెప్తారు. కానీ అది చెప్పట్లే కదా. మీకు అనుగుణంగా మలుచుకుని మీరు చేస్తున్న రాజకీయ విన్యాసాలకు ప్రజలు నిక్కచ్చిగా నిస్వార్థంగా చూస్తున్నారు. నిక్కచ్చిగా నిస్వార్థంగా చూస్తున్నప్పుడు నాని, వంశీ ఇద్దరే కనబడతారు. 175 నియోజకవర్గాల్లో కూడా అదే ప్రజలు కదా. 3 సంవత్సరాల కాలం నిర్ణయిస్తుంది. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0లో భాగంగా ఈసారి కార్యకర్తలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అదేవిధంగా ఏంటంటే 2.0లో భాగంగా ఇప్పుడు రెడ్ బుక్ ఏదైతే టీడీపీ నాయకులు క్రియేట్ చేశారో డిజిటల్ బుక్ అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. సప్త సముద్రాలు దాటినా కూడా ఎవరైతే తప్పు చేస్తున్నారో చట్టం ముందు నిలబెడతా అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. డిజిటల్ బుక్ ని ఎట్లా చూస్తారు సార్ వైసీపీ? ఇప్పుడు ఆయన 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూషన్ ఎవరైనా చూస్తే బోత్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ నేను మాట్లాడతాను. ఇప్పుడు ఓకే, చెప్పింది చేతనైంది ఆచరించి చూపించాడు ఆయన. అది అతని అడ్మినిస్ట్రేషన్. దాని మీద ఎవడు ఎలివేషన్స్ ఇవ్వడు. ఆయన ఎంతసేపు సింహం, పులి, మా పుల్లెటోడు రమ్మవాడు అని ఇలాంటి ఎలివేషన్స్కి పరిమితం అవుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను తెస్తానన్నప్పుడు అధికారంలో ఉన్నవారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, అందరినీ తంతం పొడుస్తాం లోపటేస్తామని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. ఇది లోకేష్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అవును, కానీ ఆ రోజు ఏమైనా ప్రతి చర్యలు కనబడ్డాయా? దట్స్ కాల్డ్ ఒరిజినాలిటీ. ఇప్పుడు ఉదాహరణకు మహాత్మా గాంధీ ఉన్నాడు, ఆయన మనవడు ఉన్నాడు, ఇవాళ కనబడుతున్నాడు మనకి. మహాత్మా గాంధీ గారు అంత స్ఫూర్తితో పనిచేస్తున్న ఉదంతో చెప్పండి. లేదు, ఇక్కడ లేదు, ఎక్కడా లేదు కదా. ఏంటగా గుడికేసుకొని తిరుగుతున్న బ్యాచ్. అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్క పంథా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా అతను ఆ ధీరత్వం, శూరత్వం చూపిస్తూ రాజకీయం చేయడం అనేది అందరూ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు రాజకీయ పందాగా చూసుకుంటే ఆయన పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్స్ అండ్ పర్ఫెక్ట్ డెలివరబుల్స్ మీదే ఉన్నాడు ఆయన. ఇది ఒరిజినాలిటీని, ఆ మొనాటనీని బ్రేక్ చేయాలంటే మీరు ఇందాక మంచి క్వశ్చన్ అడిగారు. ఏది? కార్యకర్తలను పట్టించుకొని ఏ పార్టీ అయినా సరే బెచ్చెటాడుకోవడం. కార్యకర్తలే పట్టుగొమ్మలు. రామారావు గారి స్లోగన్ అదే, కార్యకర్తలు పార్టీకి పట్టుగొమ్మలు. ఎప్పుడైతే పట్టుగొమ్మలు కనుక పరిరక్షించబడలేదో, కన్సిడర్ చేయలేదు, ఈసారి తెలివి తెచ్చుకుని వాలంటరీ వ్యవస్థ అన్నది ఎలాగో ఇప్పుడు తెలుగుదేశం జన్మభూమి కమిటీలు వాళ్ళే కదా పనిచేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి వాలంటీర్లు కదా తెలుగుదేశం తరఫున ఉన్న వాళ్ళే కదా పనిచేస్తున్నారు వాలంటీర్లు తీసి. ఈసారి మీరు నిజంగా అదే సేవా దృక్పథంతో చేద్దాం అనుకున్నప్పుడు మీ వైఎస్ఆర్సీపీ క్యాడర్నే వాలంటీర్ కింద రిక్రూట్ చేస్తామని చెప్పండి. ఎలాగ వీళ్ళు 10,000 ఇస్తామని బేగాలు పోయారు కదా, 10,000 నేను ఇస్తానని చెప్పండి. వాళ్ళకి ఇచ్చిన పని ఎంత? గతంలో వాలంటరీ వ్యవస్థ కూడా ఆ అగ్రిగేట్ వారంలో 2 రోజులు 3 రోజులు పనిచేసేది. వారం మొత్తం మీద ఒక రోజు ఎప్పుడు సచివాలయంకి వెళ్ళి పనులు చేసుకునే కార్యక్రమం తప్ప మిగిలినంతా వాళ్ళ స్వయం ఉపాధి పని మీదే ఉండేవారు కదా. పైపచ్చి మీరు ఇచ్చిన 70% ఆడపిల్లలకి ఏదైతే మీరు అవకాశం కల్పించారు వాలంటీర్లుగా, వాళ్ళ ఇంట్లో పని చేస్తూ కూడా ఒక చేయూతగా వచ్చిన 5,000 కదా. అలాంటప్పుడు మీ కార్యకర్తలకు 10,000 ఇస్తాను, ఈసారి వాలంటరీ వ్యవస్థ మన కార్యకర్తలు ఉంటారు, అఫీషియల్గా ఇస్తానని చెప్తే ఆ కమిట్మెంట్ ఎలా ఉంటుంది? అలా అగ్రిగేట్ ఒక్కొక్క 50 ఏళ్ళకు ఒక మనిషి అండి, అంటే 2,200 మంది అంటే డివైడ్ బై 50 అండి, ఎంత వస్తుంది? 450 మంది రిక్రూట్ అవుతున్నట్టే కదా. 450 మంది దగ్గర రిక్రూట్ అవుతారు. మీకు 450 మంది ఒక గ్రామంలో మీకు ఒక సైన్యం తయారైతే ఎలా ఉంటుంది? అదే వాలంటీర్ అనుకోండి, ఏడు చేశారు వాళ్ళు. ఎన్ఆర్ఐలు వస్తే మడతకాయ దింపించారు మీకు. కానీ వాలంటీర్ల వల్లనే ప్రజలు పార్టీకి దూరం అయ్యారు, కార్యకర్తలు దూరం అయ్యారు అని చెప్పేసి కూడా వాలంటీర్ వ్యవస్థ మొత్తం డ్యామేజ్ చేసింది. వాలంటీర్ వ్యవస్థ తోటి ఐపాక్ రిషిగాడు ఒకడు, తెల్లవారుజామున పేపర్లు చదివి దరిద్రుడు, వీళ్ళు ముగ్గురే వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేసిన వాళ్ళు. ప్రజల్లో జరుగుతున్నవి ఏవి ప్రజల్లోకి వెళ్ళలేకుండా. ఎందుకంటే ఆ తపేలా పేపర్లో రాసిన వార్తలు చదివితే ఏముంది? సరే ఇది ఇలాగ అంటాడు, కానీ మనం ఇలా చేసాం కదా సార్ అనగానే నాయకుడికి అవును మనం చేసాం కదా అనిపిస్తుంది. అది ఎవరన్నా మాట్లాడారు అన్న విషయం మీద క్రాస్ చెక్ లేదు. అది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెలుగుచ్చారు. అవునవును, మీకు అర్థమైందా? ఇది తెల్లారుజామున పేపర్లో డేట్ చేసి ఈ పేపర్లో రాసిన వార్త అబద్ధం సార్, మనం ఇది చేసాం చూడండి కావాలని కాగితం పెట్టివాడు. అవును నిజమే కదా అని చెప్పి బ్యూరోక్రాట్ని పిలిచినా ఆయన చెప్పింది కూడా అదే ఆన్సర్. అవును సార్ ఇది మనం ఇవన్నీ డెలివరీస్ అయ్యేసారు, నిజమే. ఇమీడియట్గా ఆయనకున్న నెక్స్ట్ రెఫరెన్స్ ఎవరు? ఆర్థిక మంత్రి. ఆర్థిక మంత్రిని పిలిచి ఏం మనం చేయలేదా అంటే చేసాం సార్. ఆ న్యూస్ ఎక్కడికి కన్ఫైన్ అయింది? ఆ రూమ్కే కన్ఫైన్ అయిపోయింది. అవును, కానీ అది మొత్తం రావణ కాస్ట్ లాగా దావాల మొత్తం ఎక్స్పోజ్ అవ్వాలి కదా. ఎక్స్పోజ్ అవ్వలేదు. ఎవరు రాసింది ఈ వార్త? ఇప్పుడు నేను బాలకృష్ణ గారు చూడండి, ఎవర్రా నన్ను 9వ నెంబర్లో రాసిందని ఎలా అడిగాడు? అలా ఎవర్రా ఈ వార్త రాసిందని అడిగి తోలు చిరిగిపోయి ఉంటే నెక్స్ట్ డే ఎవరనే కదా తప్పు సార్ ఇది జగన్మోహన్ రెడ్డి చేసాడని భయం లేకుండా పోయింది. అంటే రోజు అబద్ధాలు రాసుకుంటూ పోయారు. ఇటు తెల్లవారుజామున వెళ్ళడం, ఇటు చదివడం, అధికారిని వెళ్ళడం, అవునా కాదా అంటే అబ్బా దబ్బా జబ్బా స్టోరీ. అది అవుట్కమ్. వీళ్ళకి ఎవడైనా మైక్ ఇచ్చి మాట్లాడమంటే మా వాడు సింహం, మా వాడు పులి, మా వాడు ఒంటరిగానే వస్తాడు, తోలు తీసేస్తాడు అంటారు. ఏది? వాళ్ళ ఊరు గప్పిన నెప్పలా షాప్ కింద నీరులోకి వెళ్ళి కార్యకర్తలు మీరు నేను ఒకటే, మనం నెక్స్ట్ వస్తాం, మేము వేసేస్తాం నీకు అనగానే వాళ్ళు 40% ఓటు బ్యాంక్ ఉన్నోళ్ళే కదా, 23కి పరిమితం అయితే అవ్వచ్చు. ఇదే రీఛార్జ్ కనుక ఇతను మొదలెట్టాడు మీరు అన్నట్టు,
ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డికి నల్లేరు మీద నడక నెక్స్ట్. చెప్తున్నా 2.0లో ప్రభుత్వ పథకాలను కూడా కార్యకర్తల చేతుల మీదుగానే అదే చెప్తాం. ఇప్పుడు ఇదే పని గతంలో వాలంటీర్ బదులు ఆయన చేసి ఉంటే కార్యకర్త విశ్వాసంతో పనిచేస్తాడు. ఎందుకు విశ్వాసం? పార్టీని కన్నతల్లి అనుకుంటాడు వాడు. ఉద్యోగస్తుడు జీతం పక్కడు పెంచుతారు, నీకు 10,000 ఇస్తాను రా అనగానే పని ఈడు 5,000 ఇస్తాను, అక్కడ 10,000 ఇస్తారని పోయారు. అందులో సగం ఫిల్టర్ అయిపోయింది కార్యకర్తలు బదులు చేసిన వాలంటీర్లు. మిగిలింది ఎన్ఆర్ఐడు కోడి పెట్టలు కొన్నట్టు కొన్నాడు. పోయిందెవరు? అట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అంటే దానికి 2.0 3.0 పేర్లు ఎక్కర్లేదు. నేను నెక్స్ట్ నా పరిపాలనలో నా కార్యకర్తల్ని నా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని పరిరక్షించుకుంటున్నాను కోణంతో ఎవరికి బయటికి చెప్పకూడదు, లోపల వాళ్ళకి చెప్పి ముందుకెళ్తే పని సులువు. కానీ వాలంటీర్ల వ్యవస్థనే పార్టీని సర్వనాశనం చేసింది అనేది కూడా పార్టీ నాశనం చేయలేదు సార్, ఎలక్షన్స్కి లీడ్ అవ్వలేదు. ఇప్పుడు కార్యకర్తకి లాస్ట్ 2 months పక్కెళ్ళరా నువ్వు అన్నారు అనుకోండి, పక్కెళ్తాడు. వాడు ఏం చేస్తాడు? రెట్ నుంచి ఉత్సాహంతో పనిచేస్తాడు. నాకు ఈ చేత పని లేదు కాబట్టి పార్టీ కోసం పనిచేసే కార్యక్రమం వస్తుంది. వాలంటీర్ అరే మమ్మల్ని పనులకు రాని వద్దన్నారు, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది కదా 10,000 ఇస్తారని చెప్పి ఇంట్లో తడిగొట్టేసి పడుకున్నాడు. మీకు అర్థమైందా? ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే నువ్వు అడ్రస్ చేస్తున్నావో నీకు ప్రాబ్లం ఎక్కడ ఉందో గ్రాస్ రూట్లోకి వెళ్ళినట్లే. కానీ బూత్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా చేయలేదు కదండి. ఎవరు చేస్తారు? అప్పుడు నీకు కార్యకర్తలు చేయాలి. కార్యకర్తకు 10 ఏళ్ళ పాటు 5 ఏళ్ళ పాటు గుర్తింపేది. ఇదే 5,000 కనుక వాడి కార్యకర్త జేబులో పడింది అనుకోండి ఎవ్రీ మంత్, వాడే మన నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తే మనకి ఇప్పుడు అర్థమైపోయింది కదా, అందులో సార్ ఇప్పుడు మన జాగ్రత్త చూసుకుంటున్నారు కదా అన్న కమిట్మెంట్తో పని చేస్తాడు. లేనప్పుడు తెలుగుదేశంకి ఇప్పుడు అదే అడ్వాంటేజ్. అవును. ఇప్పుడు లంచగొండితనం ఎలా ఉంటుంది? ఇంటికి వెళ్ళి అడుక్కోవడమే కదా. రేషన్ ఇచ్చిన 50 ఎవరో బాబు నాకు 100 ఎవరా ఖర్చుకిరా అన్నాం అనుకో, అది అడుక్కోవడం అవుతుంది. జవాబుదారితనం ఉంది. ప్రజాస్వామ్యంలో కొరవడి చాలా రోజులు లేదు సార్. జవాబుదారితనం పని చేస్తే 11 సీట్లు ఇస్తున్నారు. మాకు ప్రజలకు ఎలా ఉంటుందంటే జవాబుదారీతనం లేనివాడే కావాలి నాకు. ఇప్పుడు నాకు పని సులువు కావాలని చెప్పి లంచం ఇచ్చి కదా పని చేయించుకుంటున్నా. లైన్లో నిలబడి ఎవడని పని చేయించుకుంటాడా? లేదు. ఆవిడ 5-4,000 ఇస్తారు బాబు, పోతే 50, 100, 200 కుర్తి పడుతుంది వచ్చినాడు. నాకు ఇచ్చేదానికన్నా 750 రూపాయలు ఎక్స్ట్రా కదా, 250 ఇచ్చిన ఆ లెక్కలు ఆలోచిస్తుంటారు. ఇది ప్రజల మనస్తత్వం. దాన్ని నేను ఎవరు మార్చలేదు. నేను జస్టిస్ చౌదరిని ఇలా సిగరెట్ కాలుస్తూ నీకు ఇలా ఇస్తుండ్రా అలా ఇస్తుండ్రా అని డైలాగులు చెప్తే ఎవరికి కావాలి? అరే నాకు చాలా కష్టంగా ఉందిరా. మా నాన్నే నీకు మళ్ళీ ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చెప్తారా, దసరాకి నాకు సైకిల్ కొనిస్తాను అంటే, ఎందుకురా వేసవికాలంలో నువ్వు బాగా ఎగ్జామ్ రాస్తే అప్పుడు కొనిస్తాను. మనకు వేసవికాలంలో మన ఎగ్జామ్ రాసేదాకా నాన్న మనకు వెళ్ళినా నాన్న ఏం చేస్తాడు? దసరా నుంచి పొదుపు మొదలెట్టి ఒక 50-100 పక్కనంటే సైకిల్ పండగ ఫైనల్ ఎగ్జామ్స్ అయినప్పుడు కొనిస్తాడు. ఈ తిట్టుకుంటూ ఈ కష్టం అంతా భరించింది వాడు నాన్న. తిట్లు మనం తిడుతూ ఉంటాం నాన్నే. అలా ప్రజలు కూడా అంతే, ఎట్రాడు మొక్కుతూ మూలుగుతూ 250, 500 పెంచుకుంటూ ఎప్పటికి చేశారా 3,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు చేశారా? అలా మాట్లాడితే ఏం చేస్తాం మనం? అందుకే ముఖ్యమంత్రి స్థానం నేను ఎప్పుడు తండ్రి స్థానంతోనే పోలుస్తాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.